సంజన ఈసారి 'బిగ్ బాస్' సీజన్ మొత్తం సంజన మీదనే నడుస్తుంది. సో, ఎపిసోడ్ 5లో గూడా ఎక్కువ సంజన చుట్టే జరిగింది ఎపిసోడ్ అంతా గూడా. స్టార్టింగే ఓనర్స్ సంజనని 2 డేస్ మెయిన్ హౌస్‌లోకి రాకుండా బ్యాన్ జేషిల్లు. అండ్ అదర్ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంట్రీస్ అయితే రెస్ట్రిక్ట్ జేషిల్లనమాట. సో, సంజన యాజ్ యూజువల్ మళ్ళా ఫుటేజ్ కోసం ఆమె ప్రయత్నాలు ఆమె స్టార్ట్ జేషింది. సో, సుమన్ శెట్టి యొక్క సిగరెట్స్ అయితే ఆమె దాసిపెట్టింది. దాసిపెట్టినంక ఆయన బాగా అయితే రిక్వెస్ట్ చేసిండు. బాగా ఇబ్బంది గూడా పడ్డాడు. ఇగ ఆ విషయంలో కొంచెం ఓవర్ బోర్డ్ అయింది అనిపించింది గానీ, ఇది సిగరెట్స్ విషయం కాబట్టి సంజనాకి అడ్వాంటేజ్ ఉంటది. అండ్ తర్వాత ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' కన్ఫెషన్ రూమ్‌లకు సంజనాని పిలిచిండు. అండ్ సర్ప్రైజింగ్‌లీ "నీ గేమ్ బావుంది. నువ్వు హానెస్ట్‌గా ఆడుతున్నావు" అని చెప్పిండు. నాకు గూడా కొంతవరకు అగ్రీ అనిపించినప్పటికి గూడా ఎందుకో అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అనిపించింది సంజనాకి. అండ్ తర్వాత ఆమెకి ఇంకొక అడ్వాంటేజ్ గూడా ఇచ్చిండు. స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్ పవర్ గూడా. ఆ పవర్ ఏంటిదంటే ఈ వీక్‌ల కెప్టెన్సీ టాస్క్‌ల కంటెండర్స్‌ని సెలెక్ట్ చేసే అవకాశం ఇచ్చిండు. మొత్తంగా 5 కంటెండర్స్‌ని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఇచ్చిండు. సో, సంజన ఆమె సెలెక్ట్ చేసుకున్నది. అట్లనే ఓనర్స్ నుంచి హరీష్‌నును, డిమాండ్ పవన్‌ని, టెనెంట్స్ నుంచి ఇమాన్యుయల్‌ని, శశి వర్మని అండ్ సంజన ఆమెను గూడా కలుపుకొని మొత్తంగా 5గురినైతే సెలెక్ట్ జేషింది. ఈ 5 మెంబర్స్‌ని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎందుకు సెలెక్ట్ జేసినావని సంజనాని 'బిగ్ బాస్' అయితే అడిగిండు. సో, సంజన ఏం జెప్పిందంటే, 'బిగ్ బాస్' వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో, నాతోని మంచిగుంటాళ్ళు. గేమ్‌లో గూడా మంచిగా ఆడతాళ్ళని జెప్పింది. నాకైతే ఈ ఆన్సర్ హానెస్ట్‌గానే అనిపించింది. సో, 'బిగ్ బాస్' గూడా అవును నీ ఆన్సర్ హానెస్ట్‌గా ఉన్నదన్నాడు. సో, ఈ విషయమే పోయి ఇంట్ల హౌస్‌మేట్స్ అందరికి గూడా కన్వే జేషింది. అక్కడ గూడా ఏం దాయలే డైరెక్ట్‌గా చెప్పింది. నా దోస్తులని నేను సెలెక్ట్ జేసుకున్నా. నాకు గూడా అడ్వాంటేజ్ ఉండాలి కాబట్టి నన్ను నేను సెలెక్ట్ జేసుకున్నా అన్నది. ఈ ఆన్సర్‌కైతే ఆల్మోస్ట్ హౌస్ అంతా అయితే బాగా సర్ప్రైజ్ అయ్యిల్లు, షాక్ అయ్యిల్లు. కొంతమంది ఏదో ఆళ్ళ లాజిక్ ఎగ్గి అడ్వాంటేజ్ పొందుదామని ట్రై జేషిల్లు. కానీ అదేం వర్కౌట్ గాలే. సో, కెప్టెన్సీ టాస్క్‌లో ఇనిషియల్‌గానే ఎమాన్యుయల్ అయితే ఔట్ అయిపోయిండు. సో, ఇంకా నలుగురు కంటెండర్స్ కెప్టెన్సీ కోసం అయితే వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ అక్కడికే అయిపోయింది. ఎపిసోడ్ 5 అక్కడికే అయిపోయింది. సో, ఎపిసోడ్ 6లో మనకు కెప్టెన్ ఎవరనే విషయం తెలుస్తుంది. మీరు మిగిలిన నలుగురు హరీష్ అండ్ డిమాండ్ పవన్, సంజన, శశి వర్మ వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు కెప్టెన్ అవుతారనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ జేయండి. ఈ వీడియోని మీరు 'బిగ్ బాస్' చూసే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ జేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.